హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా కొత్తగా మన వీడియోలు చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మేము మ్యారేజ్కి అటెండ్ అయ్యండి. ఆ వీడియో వెళ్ళి కూడా 20 డేస్ పైన అవుతుందండి. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను, కుదరలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మన వీడియోకి తొందరగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు మన షార్ట్స్, కామెడీ లాగ్స్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. ముందుగా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా లైక్ కొట్టేసేయండి. నేను మ్యారేజ్ వీడియో కూడా లైవ్ చేశాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ పెట్టాను ఆ రోజు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మ్యారేజ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలాంటి సాంగ్స్, షార్ట్స్లో కామెడీ లాగ్స్, డైలాగ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ముందుగా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. నా ఫోను క్లారిటీనెస్ లేదు, కాస్త మన 1000 సబ్స్క్రైబ్స్ తొందరగా రీచ్ చేసి మానిటైజేషన్ అయితే కొత్త ఫోన్, క్లారిటీ ఫోన్ అయితే నేను కొంటాను. ముందు మన ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా. మన ఛానల్లో డ్రెస్ వీడియోస్ రివ్యూస్, ఫ్లిప్కార్ట్లో స్టాండ్ అవి రివ్యూస్ కూడా చేశాను, చెక్ చేయండి. మన ఛానల్లో మన వంటల వీడియోలు పోస్ట్ చేసి డైలీ లాగ్స్ పోస్ట్ చేస్తా అంటే మా వంటగదిలో లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది అండి, అందుకని నేను వంటల వీడియోలు పోస్ట్ చేయట్లేదు. మంచి ఫోన్ అయితే కొనాలి ఫ్రెండ్స్, మైక్ కూడా కొనాలి. ఇవ్వండి మా అబ్బాయి డ్రెస్సు, పెళ్ళికి కొన్న. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ వీడియో చూసారా? ఏ అయితే క్రియేట్ చేసిందండి, ఎలా ఉందో చెప్పండి. తొందరగా సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని నా కోరిక. ఆ కళ ఎప్పుడు నిజం అవుతున్నా ఏఐలో చేసిన నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదైతే డిమార్ట్లో మీకు ఫ్రాంట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే డిమార్ట్కి వెళ్ళిన వీడియో. అలా ఎక్కువ వీడియో తీయట్లేదు, అందుకని నేను దగ్గరగా అయితే తీయలేదు. ఊరికే మాల్ వాటికి నేను వీడియో తీసేసాను దూరంగా. ఆఫర్లు ఉన్నాయి అవన్నీ చూపిద్దామంటే వాళ్ళు వీడియో అలౌ లేదన్నారు. మామూలుగా దూరంగా తీసుకోండి మేడం వీడియో అంతే, కానీ ఇవన్నీ దగ్గరగా చూపించవద్దు అవన్నీ ఏమన్నారు. అందుకని ఊరికే దూరంగా వీడియో తీసేసి పోస్ట్ చేశాను ఫాస్ట్గా. ఇవైతే ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మీకు ఎవరైనా చెన్నూరుపేట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిమార్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు. యాక్చువల్గా డిమార్ట్కి 2 సార్లు వెళ్ళామండి. 2 సార్లు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం వెళ్ళింది, సెకండ్ టైం వెళ్ళింది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్గా మనం చేసే షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ అయితే మన తక్కువే చూస్తారు కదా. షార్ట్స్ కూడా 7000 మంది చూసినా కూడా మనకి 4-5 సబ్స్క్రైబర్లే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకనో అర్థం కావట్లేదు. కాబట్టి మన షార్ట్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మన కామెడీ లాగ్స్ కూడా. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎవరికైనా ఇలా జరిగిందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే సంఘంలో మేము అవి మజ్జిగ ఉంటాయి కదండి, సబ్జావి, అవి తీసుకున్నాము. మా అబ్బాయి చూసుకోకుండా అలా డబ్బాని తెచ్చేసాడు. ఏమైందంటే లోపల ఆల్రెడీ సీల్ ఉంటుంది కదా, బాటిల్ లోపల అది ప్లాస్టిక్ పేపర్ లాంటి సీల్ వేస్తారు కదా, ఆ సీల్ అయితే తీసేసి ఉంది. మేము ఇంటికి వచ్చినా చూసుకున్నాము. తిరిగి వెళ్ళి ఆమె అడిగితే ఎందుకు సీల్ ఉంటుందని మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆమె అడుగుతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మేము ఆమెను అడిగితే మళ్ళీ ఆమె ఎందుకు ఉంటుందని రివర్స్లో మమ్మల్ని అడుగుతుంది. మాకు కాబట్టి మాకు ఎలాంటి ఆధారం లేదు కాబట్టి మేము కూడా ఏం గట్టిగా అడగలేదు. ఆమె మమ్మల్ని తిరిగి అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఇంకా మేము తాగలేదు, అవి పారబోసాము. ఎందుకంటే అది సీల్ చేసి ఉంది కాబట్టి ఇంకా మేమైతే పారబోసేసాము. అవి ఇంట్లో కొన్ని సరుకులు అయితే తెచ్చామండి. మీరు కూడా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కానీ అవన్నీ కొంటున్నప్పుడు ఎక్స్పైరీ డేట్లు చూసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో కొన్ని వస్తువులు అయితే తెచ్చాము. ఈ పియర్స్ బాడీ వాష్, యాక్చువల్గా నేను నాన్ వెజ్ తిన్నా కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ అవి అయితే తీసుకున్నాను ఇంట్లోకి. జీడిపప్పు, అవి గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా, అవి అయితే కొన్ని తీసుకున్నాను. సీడ్స్ ఇంట్లోకి అవసరమైనవన్నీ. మేమైతే వంటకి శనగ నూనె వాడతామండి, ఫస్ట్ నుంచి అదే అలవాటు మాకు. అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మాకు పడదు. ఇక్కడ వీడియో కొంచెం క్లారిటీనెస్ రాలేదు. నేను మామూలుగా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూశాను. ఇంతవరకు స్కిప్ చేసేయండి. ఇది వాషింగ్ మిషన్లో ఫ్యాబ్ తీసుకున్నాను, బాగుంటుందండి. ముందు శాంపిల్గా నేనైతే 10 రూపీస్ ప్యాకెట్స్ వాడాను, ఎలా ఉంటుందో అని. బాగానే ఉంది, అందుకని డీమార్ట్లో ఫ్యాబ్ అయితే తీసుకున్నాను. బట్టలు కూడా సాఫ్ట్గా ఉంటున్నాయి. ఇదైతే థర్స్డే రోజు సాయిబాబా గుళ్ళో ప్రసాదం పంపిద్దామని శనగలు అయితే ఉడకబెట్టేసి తిరగమాత వేసి పంపించేసానండి గుళ్ళోకి. ఇది మా నాన్నగారు వస్తా మా అమ్మ ఈ కారం ఇదైతే మామిడికాయ పచ్చడి పెట్టి పంపించిందండి. ప్రతి సంవత్సరం మా అమ్మాయి పెట్టి పంపించింది. ఇదిగోండి, నా మ్యారేజ్కి అయితే ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ మీకు ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే ఒరిజినల్ సొరంగి స్టోన్స్ అండి, శారీకి వచ్చేసినాయి అన్నీ కూడాను. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో. మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.